This conference will now be recorded. Yes. Good morning, everybody, first of all. And my name is Madhu. I have total 14 plus years of experience in the teaching. And also I worked in 2 companies. One is Iris Software Solutions and second one is CA Technologies, Bangalore. Okay. So I have both knowledge, means I'm into training field. At the same time, I'm into training side. So I'm giving trainings to students continuously. And also I'm into development side. Even I've started my own company, Querenar Software Solutions in 2014. I started my mother tech skills in 2008. ఓకే సో ఈ ఎక్స్పీరియన్స్ నాకేముందంటే ఎక్కువసేపు మై సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి అయితే నేను రెడీగా లేను, అనవసరం కదా మీకు. జస్ట్ ఒక క్లారిటీ, 14+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ సైడ్ ఉన్నాను, డెవలప్మెంట్ సైడ్ ఉన్నాను. సో దాట్ వీ హ్యావ్ బోత్ నాలెడ్జ్. రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తారో ఐడియా ఉంది. అట్ ద సేమ్ టైం టీచర్, ఒక ట్రైనర్ ఒక స్టూడెంట్కి ఎలా చెప్పాలి అనే ఒక క్లారిటీ ఉంది. సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మా ద్వారా విన్నప్పుడు రియల్ టైం ఓరియంటెడ్ కనిపిస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో. రియల్ టైం ఓరియంటెడ్ ఇది బేసిక్ కాబట్టి, బేసిక్ అంటే ఆల్మోస్ట్ ఒకే ఉంటుంది అందరికీ. బట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ జావా కానీ, అడ్వాన్స్డ్ జావా కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ, పైథన్ కానీ, అడ్వాన్స్డ్ పైథన్ కానీ, డేటా సైన్స్ కానీ, అనలిటిక్స్ కానీ, ఎంఎల్ కానీ, ఇలాంటివి మీరు చూసేటప్పుడు ఏంటంటే మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రియల్ టైంలో ఆ ఎక్స్పీరియన్స్ అందులో కనిపిస్తుంది, వే ఆఫ్ టీచింగ్ స్టైల్. దట్స్ వాట్ ఐ కెన్ సే, దట్స్ వాట్ ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే. సో ఇక్కడ కూడా ఆ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే నాకు పనిచేస్తూ ఉంటుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఇందులో చిన్నపిల్లలు ఎవరు లేరు ప్రస్తుతానికి, ఐ థింక్ సో. ఇంటర్ అబ్బాయి ఒకడు ఉన్నాడు, తను ప్రస్తుతానికి తక్కువ ఏజ్. చిన్నపిల్లలకు కూడా చెప్పగలం అనే దానికి ప్రూఫ్ ఏంటంటే అభిరామ్ అనే అబ్బాయికి నేను 6th క్లాస్లో జాయిన్ అయ్యాడు అబ్బాయి. యాక్చువల్గా 8th క్లాస్ కల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు. లైక్ అంటే తను ఇప్పుడు జాబ్ చేయడానికి అయితే వెళ్ళట్లేదు, ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే మాత్రం గ్యారంటీ జాబ్ వస్తుంది అబ్బాయికి. బట్ వాళ్ళు జాబ్ కోసం రెడీగా లేరు, వాళ్ళ అబ్బాయిని ఇంకా చదివించాలి. ఓకేనా, బిట్స్ పిలాని వాటిల్లో కనుక సీట్ తెప్పిస్తే మంచిదని వాళ్ళు చూస్తున్నారు. మొన్ననే ఫిడ్జీలో జాయిన్ చేయించారు అబ్బాయిని, అభిరామ్. ఓకే. సో ఆ అబ్బాయికి నేను ట్రైన్ చేశాను. 6th క్లాస్లో స్టార్ట్ చేస్తే మీరు చెప్తే నమ్మరు, 6th క్లాస్లోనే, 6th క్లాస్ ఇంకా ఎగ్జామ్ రాయక ముందే 12 సెమినార్స్ ఇచ్చాడు జావాలో. అంటే సివి లాంగ్వేజ్ విన్నాడు, కోర్ జావా విన్నాడు, కోర్ జావా కంప్లీట్ చేసి వాటి మీద సెమినార్స్ ఇచ్చాడు. చాలా కాలేజ్లో ఇచ్చాం. లాస్ట్కి ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్లో కూడా ఇచ్చాం, అక్కడ వరకు కూడా వెళ్ళాం. ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్, మన ఎల్బిఆర్సి కాలేజ్ మీరు వినే ఉంటారు. ఎల్బిఆర్సి కాలేజ్లో ఎక్కువ ఇచ్చాం. అసలు మన సిద్ధార్థ కాలేజ్లో ఇచ్చాను, విఆర్ సిద్ధార్థలో ఇచ్చాను, ఎస్ఆర్కే కాలేజ్లో ఇచ్చాం, విజయ కాలేజ్లో ఇచ్చాం, ఇట్లా. సో చాలా కాలేజ్లో ఇచ్చాం. 16 సెమినార్స్ ఇచ్చాడు. ప్రతి డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెమినార్ పెట్టమని అడిగారు. బుడ్డోడు కదా, చాలా చిన్నోడు కదా అప్పుడు, అందుకని. సో చిన్న పిల్లలకు కూడా ఎలా చెప్పాలి అనేది నా టాలెంట్ అని చెప్పలేను కానీ బై బర్త్ ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి నాకు. ఓకేనా, అలా వచ్చింది. ఏ టాలెంట్ లేదనుకుంటే ఆ టాలెంట్ ఒకటి చచ్చింది మనకి. సో అదే నేను ఇప్పుడు చేయబోతుంది. ఇప్పుడు చెప్పే స్టైల్ మాత్రం పక్కాగా మీరు ఏ లాంగ్వేజ్ లేకుండా మన సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వచ్చారని ఫిక్స్ అవుతూ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నా. ఓకే. సో గెట్ రెడీ. అలా అన్నప్పుడే కదా మనం బేసిక్స్ కూడా ప్రశాంతంగా నేర్చుకోగలుగుతాం. దట్స్ వాట్ అబౌట్ సి లాంగ్వేజ్. వన్స్ ఇంకొక పాయింట్, ఎవరైనా ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా, ఈ కంప్యూటర్ ఫీల్డ్లో నేను మాట్లాడుతుంది. టెక్నాలజీ అంటే మళ్ళీ డిఫరెంట్ టెక్నాలజీ కాదు, విత్ ఇన్ కంప్యూటర్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్ అనమాట. జావా స్ట్రీమ్, పైథన్ స్ట్రీమ్, .NET స్ట్రీమ్, ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్. ఈవెన్ ఐఓటీ సైడ్ కానీ, లేదా ఈవెన్ మన హ్యాకింగ్ సైడ్ కానీ, ఎథికల్ హ్యాకర్గా మారాలన్నా, ఎవరికైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కామన్. ఈవెన్ టెస్టర్కి కూడా ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కామన్. టెస్టర్కి ఎందుకు సార్, టెస్ట్ చేయడమే కదా అని అంటాం. అదేం కాదు. టెస్టర్ ఇప్పుడు ఆటోమేషన్ సైడ్ ఎక్కువ జాబ్స్ ఉన్నాయి టెస్టింగ్లో. మాన్యువల్ టెస్టింగ్ కంటే ఆటోమేషన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఆటోమేషన్ సైడ్ కావాలి అంటే, ఆటోమేషన్ అంటే ఏంటి? మనిషి చేసే టెస్టింగ్ ప్రోగ్రామే చేయటం.
మరి ఆ ప్రోగ్రామ్ రాసేది ఎవడు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడిని టెస్టింగ్ ఆటోమేషన్ సైడ్ జాబ్ కొట్టామని చెప్తూ ఉంటారు వాళ్ళు. నేను అలా చేశాను. సిఏ టెక్నాలజీ చేసింది అదే జాబ్ నేను. జావాలో సెలీనియంలో వర్క్ చేశాను నేను. అక్కడ టెస్టర్ అని అనుకుంటాం కానీ ఐఎమ్ నాట్ ఎ టెస్టర్, యాక్చువల్లీ డెవలపర్ దే, బికాస్ టెస్టింగ్ ఆటోమేషన్ సైడ్ వర్క్ చేశాను. అట్లా అనమాట. సో డిఫరెంట్ వేస్లో ఉన్నాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది అంటారు, సార్ నేను ఈ ఫీల్డ్లో ఉండాలి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకుండా వెళ్ళొచ్చు, కానీ అది కరెక్ట్ కానే కాదు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దట్స్ నాట్ ద కరెక్ట్ వే. మరి ఎక్కడ స్టార్ట్ చేయాలి సార్? మేము సి లాంగ్వేజ్తోనే స్టార్ట్ చేయాలి. సార్ జావా డైరెక్ట్గా నేర్చుకోవచ్చు అంటారు, పైథాన్ అనేది C++ జావా ఏమి లేకపోయినా నేర్చుకోవచ్చు అంటారు. ఎస్, డెఫినెట్లీ, బట్ యూ హ్యావ్ టు పుట్ more efforts to understand the Java. If you don't know about C, you can learn it, but you have to put more efforts. ఆ ఎఫర్ట్స్ ఏదో సి లాంగ్వేజ్కి పెడితే ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది కానీ నీ చేతిలో. గాట్ మై పాయింట్? అప్పుడు 2 లాంగ్వేజ్ వచ్చని ఒక క్లారిటీ ఉంటుంది. సిలో ఏమన్నా ఎప్పుడైనా చేయాల్సి వచ్చిన టాస్క్ సిలో చేయగలుగుతావు, జావాలో నీకు జాబ్ వస్తే జావాలో చేయగలుగుతావు. ఓన్లీ సి మీదే జాబ్ వచ్చింది అనుకో, సిలో కూడా వెళ్ళొచ్చు నువ్వు. ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి కదా. అందుకని కొద్దిగా లాంగ్వేజెస్ బెటర్ స్టార్ట్ విత్ సి లాంగ్వేజ్. దట్స్ మై స్ట్రాంగ్ డెసిషన్. ఎవరికైనా చెప్పేది అది, ఇదిగో ఆ భూమిక ఉందే, రవి అని నా అన్నయ్య కూతురు, అది తనకు కూడా చెప్పింది జావా నేర్చుకోమని చెప్పలా. ఇదిగో ఇప్పుడు మన గ్రూప్లో ఉంది చూడండి, భూమిక అని. తను రవి ఉన్నాడు, నాకంటే 3 నెలలు పెద్ద. ఇప్పుడు మేము డూ అంటాను, ఎందుకంటే ఇద్దరం ఒకటే కాబట్టి ఏజ్. సో తన కూతురు, తను కూడా సీనే చెప్పా ఫస్ట్. జావాకి వద్దు, అదంతే. స్టార్టింగ్ జావాకి రావడం కరెక్ట్ కాదు, స్టార్టింగ్ పైథాన్కి రావడం కరెక్ట్ కాదు. నేర్చుకోలేమా అంటే ఎస్ వీ క్యాన్, ఎందుకు నేర్చుకోలేం, బట్ ఇది ఎక్స్ట్రా ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ 1 మంత్ పెట్టావనుకో జావా నేర్చుకోవడానికి, ఎక్స్ట్రా ఎఫెక్ట్, నార్మల్గా కాకుండా ఎక్స్ట్రా ఎఫెక్ట్ 1 మంత్ పెట్టావనుకో, ఆ 1 మంత్లో సి లాంగ్వేజ్ వచ్చింది కదా. సి లాంగ్వేజ్ తర్వాత జావా నేర్స్తే ఇంకా డెడ్ ఈజీ అనిపిస్తుంది కదా. ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటే లాజికల్ థింకింగ్ ఆల్రెడీ పెరిగింది కదా సి లాంగ్వేజ్లో. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్వే టు యు ఆల్. ప్రతి ఒక్కరికి అదే చెప్పేది. మా వినూత్నకు కూడా నాకు బాగానే వచ్చు కదా, జావా వచ్చు, సి వచ్చు, C++ వచ్చు. వినూత్న 4th క్లాస్, ఇప్పుడు 3rd క్లాస్ అయి 4th ఎంటర్ అయింది. వినూత్న మా అమ్మాయి, తనకి ఇప్పుడు సీనే నేర్పిస్తున్నా, సి లాంగ్వేజే నేర్పిస్తున్నా. మరి డైరెక్ట్గా నేర్చుకునేటట్టయితే పైథాన్ కదా నేర్పించాలి. సో దీన్ని బట్టేనే మీకు అర్థమైంది సి లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటనేది. కొంత నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ అంటే కొన్ని బేసిక్ నాలెడ్జ్ అదర్ లాంగ్వేజ్లో చెప్పం. ఎందుకురా చెప్పమంటే కొంత ఐడియా ఉండి వస్తారు కాబట్టి. సో లెట్ us start. So directly I am asking you a small question. What is it? This is my small question. That is, what is C? This is my style of starting a class. I'll always start my class by asking a question. So now, what is C? Yes, C is a programming language. What is it? C, just a moment. సౌండ్ కూడా తీసేద్దామా? అరే అయినా వస్తున్నాయి. జస్ట్ ఏ మూమెంట్ నాన్న. ఇప్పటివరకు ఏం చేశారు, ఎంత లేట్గా వస్తారు స్టూడెంట్? తిని కూడా లింక్ కావాలని ఇప్పుడు అడిగారు. ఓకే కూల్, పంపించాలండి. ఫస్ట్ డేనే, తర్వాత రేపటి నుంచి అసలు స్విచ్ ఆఫ్ చేసేస్తా ఫోన్, లేకపోతే బయట పెట్టేస్తా. ఫస్ట్ డే కాబట్టి ఎవరైనా వస్తారేమో చూడడం అంతవరకు. ఓకే, యా, సి is a programming language. Now the question is, I said that C is a programming language, right? Now the question is, what is a programming language? We need to understand, right? What is a programming language? Okay,
Before going to know about what is a programming language, I would like to ask you one more question. That question is, what is language? Language ante entra. What is a language? We know that. I'm interacting with you all. I'm interacting with you all by using a language. నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నేను మీతో మాట్లాడేది ఒక లాంగ్వేజ్ యూజ్ చేసే. వి నో దట్. ఏంట్రా ఆ లాంగ్వేజ్ అంటే ప్రస్తుతానికి తెలుగు మిక్స్డ్ విత్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ తెలుగుతో మీతో మాట్లాడుతున్నా. ఇది లాంగ్వేజ్. మనకు తెలిసిన లాంగ్వేజ్ చాలా ఉన్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, దేవనగరి, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, English, Spanish, Chinese. So like that, we have many languages, Odyssey. Like that, we have many languages. By using those languages, I can interact with you or we can interact with others. మనం వేరే వాళ్ళతో మాట్లాడాలి అంటే ఏం చేస్తాం? సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో లాంగ్వేజ్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు ఇద్దరి మధ్యలో మాట్లాడడానికి యూజ్ అవుతుందా లేదా? సపోర్ట్ చేస్తుందా లేదా? ఎస్. Language is a medium or a mediator. By using that mediator only, we can interact with others. వేరే వాళ్ళతో మనం మాట్లాడడానికి అదొక మీడియేటర్ లా పనిచేస్తుంది. రైట్? ఆర్ సమ్టైమ్స్ we can say medium. తెలుగు medium, English medium. అవునా? So that is a medium. Language is a medium or an interface. That's what I am writing here. లాంగ్వేజ్. నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడాల, ప్రస్తుతానికి లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నా. నేను ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను మీతో దాని గురించి మాట్లాడుతున్నా. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ లాంగ్వేజ్, నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, యా. ఎ లాంగ్వేజ్ ఇస్ అ మీడియం ఆర్ an interface which is used to interact with others. Examples of programming languages, examples of languages: Telugu, mother tongue, Hindi, English, etc. Sanskrit, okay, etc. So these are the languages used to interact with others. Now the question is, what is a programming language then? Sir, programming language ante enti? Idi kuda language laga, just like a language, it is also a medium, but it is used to interact with a computer. అంటే డిఫరెన్స్ ఏంటి? సార్ వేరే వాళ్ళతో మాట్లాడాలంటే అరే లాంగ్వేజ్ నేర్చుకోరా భయ్. సార్ కంప్యూటర్తో మాట్లాడాలంటే ఏం చేయాలి? సింపుల్, కంప్యూటర్తో మాట్లాడాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకో. సో వాట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? వాట్ ఈస్ అ programming language? It is also a medium. It is also a medium or an interface. Just a moment. WhatsApp message వస్తున్నట్టున్నాయి ఇక్కడ. Yeah, it is also a medium or an interface which is used to interact with whom? It's used to interact with a computer or an electronic device. So now I understand that to interact with the computer, we have to learn programming languages, but to interact with people, we have to learn languages. Can you tell me some examples of programming languages? Sir, programming languages కి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా? Yes, we have. Examples చెప్దాం. First example is C itself. Okay, చాలు అది. Then C++, Java, Python, R, COBOL, and C#.NET, okay, .NET,
VC++. మేము నేర్చుకున్నాం ఒకప్పుడు VC++ అని. VC++ and etc. VB.NET even. VB.NET etc. VB or VB.NET, both we have actually. VB అని ఒక లాంగ్వేజ్ ఉంది, VB.NET అంటే VBకి ఎక్స్టెన్షన్ ఇది. అట్లా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఈవెన్ స్మాల్ టాక్, నేను ఎక్కువగా బోర్డ్ యూజ్ చేస్తూ ఉంటా. స్మాల్ టాక్. Like that we have many programming languages. If you learn these languages, you can interact with the computer. Yeah, అంటే సార్ ఇప్పుడు నేను సి లాంగ్వేజ్ నేర్చుకుంటే కంప్యూటర్తో మాట్లాడొచ్చా? నిజంగా మాట్లాడొచ్చా? డెఫినెట్లీ యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ ఇట్. నాకు మాట్లాడాలి సార్, ఇప్పుడు నన్ను కొద్దిగా మాట్లాడిచ్చేసాను కంప్యూటర్తో ఇప్పుడే. అరే మాట్లాడడం ఉంది కాబట్టే సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. సి లాంగ్వేజ్ కొంచెం నేర్చుకున్నా చాలు, మాట్లాడడం స్టార్ట్ అయింది ఆటోమేటిక్గానే. మాట్లాడడం చూపిస్తా, ఎట్లా మాట్లాడొచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఒక్క నిమిషం, ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి ఇక్కడ. సార్ మామూలుగా అయితే నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, ఏంటి, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, మార్నింగ్ లేచావా, ప్రేయర్ చేసావా, దేవుడికి పూజ చేసావా, అర్థమైంది అన్నది. లేకపోతే ఏదో ఒకటి క్వశ్చన్ అడుగుతాను, ఏది సినిమాకి వెళ్దామా, సినిమాకి వెళ్తున్నావా, బ్రేక్ఫాస్ట్ చేసావా, లంచ్ అయిందా, డిన్నర్ చేసావా, ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ఎలా అయితే మాట్లాడుతున్నామో అదే లాంగ్వేజ్లో అలా అని సి లాంగ్వేజ్ యూజ్ చేసి కూడా నేను మాట్లాడొచ్చా కంప్యూటర్తో? డెఫినెట్లీ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్. ఓకే, మనం మాట్లాడొచ్చా అయితే? ఒకసారి చూద్దాం. అదో ఒక చిన్న క్లారిటీ ఇస్తా, దీన్నే ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఇట్లా చేద్దాం, మన మైండ్లో ఇంకా ఫిక్స్ అయిపోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకునేది ఎందుకు? ఇప్పుడు అడిగాను అనుకో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చేది ఎందుకురా? కంప్యూటర్తో మాట్లాడేందుకురా? అట్లా కంప్యూటర్తో మాట్లాడడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఇదిగో దీన్ని కొద్దిసేపు కంప్యూటర్ అనుకుందాం. ఇట్ ఈస్ ఎ కంప్యూటర్. ఇదిగో it's my computer. Let us say it is my computer or laptop, or you can say yeah, it's PC, computer. కంప్యూటర్తో నేను మాట్లాడాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఏం చేయాలన్నాను, ఏ లాంగ్వేజ్తో నేను మాట్లాడొచ్చంట? సో నేను, ఇదిగో ఈ బంగారం నేను. నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఓకేనా? ఎవరితో? కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నా. సో అమ్మో, ఏదో నవ్వితేలా ఉన్నట్టున్నా. ఓకే, కూల్. అన్నింటికీ అదే. ఓకే, సో నేను మాట్లాడాలనుకుంటున్నా, వద్దులే బాగాలేదు. సో నేను మాట్లాడాలనుకున్నా ఎవరితో? కంప్యూటర్తో. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఇప్పుడు నేను? ఐ హ్యావ్ టు లెర్న్ ఎ లాంగ్వేజ్, రైట్? సో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సింప్లీ వీ కెన్ సే. ప్రస్తుతానికి ఏముందాం? సి లాంగ్వేజ్. హీ నోస్ సి లాంగ్వేజ్. దీనికి సి లాంగ్వేజ్ తెలుసు. నిన్ను క్లాస్ వింటావా? సి లాంగ్వేజ్ క్లాస్. నిద్రపోతుంది, లేవట్లు. ఓకే, కూల్. హీ నోస్ సి లాంగ్వేజ్. ఇప్పుడు మాట్లాడచ్చు ఎవరితో? కంప్యూటర్తో మాట్లాడచ్చు. కంప్యూటర్కి ఏం చెప్పిద్దాం చెప్పు? సరదాగా మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుదామే. ఇలా రాశాననుకో, అదేంటి అని అడగొద్దు. అర్థమైతే ఓకే, అర్థం కాకపోయినా ఓకే. ఇలా మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడుతున్నా అంటే ఒక కమాండ్ ఇచ్చి, అరే కంప్యూటర్ ఏమనుకోవద్దు, ఏకి 100 అసైన్ చేయవా అని చెప్పావనుకో, వీడి కంప్యూటర్ మనిషి అనుకో, కొద్దిసేపు వాడిని అట్లా ఊహించుకో. సో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవరు? ఈ మధు. ఎవరికి ఇచ్చాడు? కంప్యూటర్కి ఇచ్చాడు. కంప్యూటర్ ఏం చేస్తుంది? ఏకి 100ని అసైన్ చేసుకుంటుంది, గుర్తుపెట్టుకుంటుంది కూడా. తనకి మెమరీ ఉంటుంది, మనలాగే గుర్తుపెట్టుకోగలదు. హార్డ్ డిస్క్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, టెంపరీ మెమరీ ఉంటుంది, ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మెమరీ. 2 మెమరీస్ ఉంటాయి దానికి, మనలాగానే, మనిషిలాగానే. అంటే
మనం గనక ఒక కమాండ్ ఇస్తే ఆ కమాండ్ని తీసుకొని నువ్వేం చేయమంటే అది చేస్తుంది. ఇక్కడ నేనేమని అడుగుతున్నట్టు తెలుసా? ఐఎమ్ ఆస్కింగ్ అది కమాండ్ అండి. సి లాంగ్వేజ్లోనే రాసేది. అది సి లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే ఏంటి సార్, చూడడానికి ఇంగ్లీష్లా ఉంది, అదేదో మ్యాథ్స్లా ఉంది. ఏకి వాల్యూ అసైన్ చేయమన్నారు. ఎస్, నువ్వు కంప్యూటర్కి చెప్తున్నావు, అరే కంప్యూటర్ ఏకి 100 అసైన్ చేయి. అంతకంటే డెప్త్ వద్దు, ఇంకా డెప్త్ వెళ్ళొచ్చు, అది ఫ్యూచర్లో చూద్దాం. సో ఎలా మాట్లాడతామని నీకు డౌట్ వచ్చుంటే నీకు క్లారిఫై చేయడానికి నేను చెప్తున్నా. సో ఫస్ట్ కమాండ్ ఏమి ఇచ్చా? కమాండ్ అనొచ్చు లేదా ఇన్స్ట్రక్షన్ అనొచ్చు దీన్ని. సో అనుకుందాం, ఇన్స్ట్రక్షన్ ఆర్ కమాండ్ స్టేట్మెంట్ ఆర్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఓకేనా? ఆ ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నట్రా నేను? చెప్పండి. కంప్యూటర్కి ఇస్తున్నా. కంప్యూటర్కి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఏం చెప్పినట్టు? నేనేం చెప్పినట్టు కంప్యూటర్కి? ఇది చెప్పా, హే కంప్యూటర్ assign value 100 to A and remember, don't forget. అని చెప్పినట్టు అనుకోండి. కంప్యూటర్తో ఏమని మాట్లాడా? అరే కంప్యూటర్గా ఏమనుకోకు, ఏ అనే వేరియబుల్ అను ఏకి 100 అసైన్ చేసి గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు అని చెప్పినట్టంట. సార్ ఒక కమాండ్ ఇచ్చారు సార్, బాగానే ఉంది, మరి ఇంకా కమాండ్స్ అట్లా ఇవ్వచ్చా? ఇంకో కమాండ్ ఇస్తానంటే ఇవ్వు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, దట్స్ గుడ్. Let us give another instruction also here. That is, let us say second instruction. Okay, yeah, I am giving a second instruction here. What is that second instruction? Yeah, this one. Int b is equal to 200. Hey, you are giving the same type of command, right? You are again telling the computer that, hey computer, store 200 in b. That's what you're doing. So do the same. You are talking with the computer in a language called C. సి లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడుతున్నావు, సి లాంగ్వేజ్లో చెప్తున్నావు. అంటే సి లాంగ్వేజ్ ఇట్లుంటుందా సార్? నిజంగా ఇట్లుంటుందా? అరే ఇలానే ఉంటుందిరా బాయ్ అంటే అంత ఈజీ ఉంటుందా సార్? నిజంగా డెడ్ ఈజీ సి లాంగ్వేజ్ అంటే. మరి టఫ్ అంటారు. బీటెక్ స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు సార్ సిలో, నేను చూసా. బీటెక్ స్టూడెంట్స్ చాలామంది భయపడుతున్నారు సార్, సి లాంగ్వేజ్లో ఫెయిల్ అవుతున్నారు చాలామంది. అందరూ కాదు, ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, పాస్ అయిన వాళ్ళ గురించి కాదు. ఎందుకురా అంటే చాలా టఫ్, నాకేం అర్థం కాదు. నేను కాలేజ్కి సెమినార్స్కి వెళ్ళినప్పుడు కొన్ని ఆ కాలేజ్ నేను చెప్పలేను కానీ ఆ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు బాధ అనిపించింది. ఐ ఫీల్ బ్యాడ్ బికాస్ ఆ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే కాలేజ్లో ఉన్నారు కానీ ఇంత నాలెడ్జ్ కూడా రావట్లా. ఐ ఫీల్ బ్యాడ్. అప్పుడు అనిపించింది నాకు, అసలు ఈ స్టడీ సిస్టమ్ మీదే నాకు కోపం వచ్చింది. మీకు నచ్చిన నచ్చకపోయిన ఇది సిచ్యువేషన్ కాదు కానీ చెప్తున్నా, అసలు ఈ స్టడీ సిస్టమ్స్ మీద, కాలేజ్ మీద నాకు అసలు కోపం వచ్చింది. యాజ్ ఎ టీచర్ వాట్ ఈస్ హిజ్ ఆర్ హర్ రెస్పాన్సిబిలిటీ? వాళ్ళని అవేర్ చేయడం, స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం, దాంట్లో ఎడ్యుకేట్ చేయాలి. అలాంటి సిస్టమే లేనప్పుడు అసలు కాలేజే వేస్ట్. నిజంగా నేను బాధ అనిపించింది, వాళ్ళకి చెప్పా, షేర్ చేశాను. అరే మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది నాకు, ఇలా ఎలా ఆగిపోయారు? కాలేజీలో చెప్పలేదు, ఓకే, మన బ్రతుకులు ఇంతే, ఇలాంటి కాలేజీలో తగలడ్డా ఎక్కువ. డబ్బుల కోసం నడుపుతున్నారు తప్ప కాలేజెస్, స్టూడెంట్ కోసం నడిపే కాలేజీలే లేవు. అరే మీరు బయటికి రండిరా బాబు, మా లాంటి వాళ్ళ దగ్గరికి ఒకసారి రండి, మేము కేర్ తీసుకుంటాం, మీ భయాన్ని పోగొడతాం, ఏం భయం లేదు, చాలా ఈజీ అని చెప్పా. ఇంత ఈజీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఏదో ఎక్స్పీరియన్స్ అన్నాక వచ్చేస్తూ ఉంటాయి వర్డ్స్, వాటిని పట్టించుకోవద్దు అంతగా. బట్ ఐ ఫీల్ బ్యాడ్, రియలీ ఐ ఫీల్ బ్యాడ్. స్టడీ సిస్టమ్ మీద ఇప్పటికీ నాకు కోపమే. ఎంత కేర్ తీసుకోవచ్చు అసలు స్టూడెంట్ని. ఓకే, కూల్ డెప్త్ ఇప్పుడు వెళ్ళలేను, ఇక్కడ ఉన్నాను రా. ఇప్పుడు చెప్పండి, నేనేం చెప్పాను కంప్యూటర్కి? హే కంప్యూటర్ అసైన్ 100 టు ది ఏ. చేసేస్తుంది, గుర్తుపెట్టేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుందో తెలుసా? అది కూడా చెప్పనా, సరదాగా చెప్పనా, గేమ్ ఆడుకున్నట్టు ఉంటుంది, కొద్దిసేపు గేమ్ ఆడినట్టు ఉంటుంది. కంప్యూటర్లో ఒక మెమరీ ఉంటుంది, టెంపరీ మెమరీ అని ఒకటి ఉంటుంది. ఏం మెమరీ ఉంటుంది?
టెంపరీ మెమరీ కంప్యూటర్లోనే ఉంటుంది. ఇక్కడ ఇది ర్యామ్ అనుకుందాం. ఈ కంప్యూటర్లో ర్యామ్ ఉంది అని అనుకుందాం. ఓకేనా? ఇదేమనుకుందాం, కొద్దిసేపు కంప్యూటర్లో ఉన్న ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. మీరు ఎప్పుడైనా విన్నారా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ గురించి? వినకపోతే వింటే సూపర్. చాలా మంది వినే ఉంటారు నాకు తెలిసి. వినకపోయినా సూపర్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకి మెమరీ ఉందా లేదా? మనిషికి ఉంది కదా. అట్లానే దీనికి ఒక డివైస్ని ఫిక్స్ చేస్తారు, అదే మెమరీ. ఆ డివైస్ని, ఆ ఎలక్ట్రానిక్ డివైస్ని ర్యామ్ అంటారు. అర్థమైందా? అంటే ఏం జరుగుతుంది తెలుసా? ఏని ఈ కంప్యూటర్ తీసుకెళ్ళి ర్యామ్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ అవసరమైద్దాము, మెమరీలో ఉండకపోతే ఎలాగా? ఈ వెధవ ఈ మధు ఉన్నాడే, ఇప్పుడే 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చచ్చాడు, ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇస్తే నా పరిస్థితి ఏంది? నేను గుర్తుపెట్టుకోవాలిగా పాతది కూడా అని ఏలో 100ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏ అనేది పెట్టుకుంటుంది, 100ని స్టోర్ చేసి ఈ ర్యామ్లో పెట్టుకుంటుంది అనమాట, మెమరీలో. మనలాగే ఊహించుకో. ఓకేనా? అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, ఈ 200ని బీకి అసైన్ చేసి ఆ బీని కూడా ఇక్కడ దాచిపెట్టుకుంటుంది. ఎక్కడ? ర్యామ్లో. ఇప్పుడు చూసావా, నువ్వు చెప్పిన పని చేసిందా లేదా కంప్యూటర్? అలా జరుగుద్ది కంప్యూటర్లో. నువ్వు చెప్పాలి దానికి, అంతే. యూ హ్యావ్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్, యూ హ్యావ్ టు టెల్ ద కంప్యూటర్, దట్స్ ఇట్. నువ్వు చెప్తేనే కదా అది చేసింది. ఇప్పుడు నువ్వేం అడిగా, ఊరుకున్నావా? మళ్ళీ ఊరుకున్నావా? నువ్వు ఊరుకోకుండా ఏం చేసావు చెప్పనా? ఈ స్టేట్మెంట్ రాసావు, అట్లా ఇచ్చావు. ఇది కూడా ఒక సి లాంగ్వేజ్లో రాసే ఇన్స్ట్రక్షన్, చాలా చిన్న ఇన్స్ట్రక్షన్. థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చావు, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చావు ఓకే, సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చావు, అది కూడా చేసింది. ర్యామ్లో స్టోర్ చేసి పెట్టుకుంది ఆ కంప్యూటర్. పాపం ఎందుకు? మంచి కంప్యూటర్. ఓకేనా? ఓకేనా? కంప్యూటర్ వీటితో మాట్లాడటమే నీ పని. ఓకేనా? ఓ ఏదో ఒకటిలే కానీ చలో. వాడు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? C=A+B అన్నావు. వెంటనే ఈ కంప్యూటర్ ఏం చేస్తుంది తెలుసా? ర్యామ్లో, మెమరీలో ఏని స్టోర్ చేసుకుంది కదా, ఏలో ఎంత ఉందా అని చెక్ చేసుకుంటుంది. 100. ఓకే. A+B అన్నాడే ఈ మధు బంగారం. ఓకే, బి నా దగ్గర ఉందా? ఓహో, ర్యామ్లో పెట్టుకోమన్నాడు ఇందాకనే స్టోర్ చేసుకొని. ఓకే, ఐ డిడ్ ఇట్ రైట్. సో వెంటనే ఆ బీని తెచ్చుకుంటుందంట. ఇప్పుడు ఏలో ఎంత ఉంది? 100 ఉంది. బిలో ఎంత ఉంది? 200 ఉంది. ఆ రెండింటిని యాడ్ చేసిద్దంట. ఆ రెండింటిని ఈ కంప్యూటర్ యాడ్ చేసిద్దంట. కంప్యూటర్లో తెలుసా మీకు ALU అని ఒకటి ఉంటుంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అని ఉంటుంది. మీకు తెలుసో లేదో కానీ, లేదు గుర్తు లేదనుకుంటే సింపుల్గా ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ అక్కడ ప్రాసెసర్ అంటే మనం కూడా ప్రాసెస్ చేస్తాం మన మైండ్లో ఉన్న ఏలో ఎంత ఉంది? 100 ఉంది. బిలో ఎంత ఉంది? 200 ఉంది. యాడ్ చేసి ఎంత? A+B ఓకే 300 అని క్యాల్కులేట్ చేసింది ఎవరు? మన మైండ్. ఆ ప్రాసెసర్ ఉంది మన దాంట్లో కూడా. అలాంటి ప్రాసెసర్, అలా క్యాల్కులేషన్ చేయగలిగే ప్రాసెసర్ కంప్యూటర్లో కూడా ఉంటుంది. గాట్ మై పాయింట్? కంప్యూటర్లో కూడా ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్. వీడు చేస్తాడు ఎడిషన్, ఈ బంగారమే పెర్ఫార్మ్స్ ఎడిషన్. అంటే కంప్యూటర్లోనే ఉంది కాబట్టి కంప్యూటరే చేస్తుంది అనుకో. ఇప్పుడు చెప్పరా, ఏకి 100 అసైన్మెంట్ అయింది, బికి 200 అసైన్ జరిగింది. అది కూడా దాన్ని మెమరీలో స్టోర్ చేసి పెట్టుకుంది కంప్యూటర్. ఇంటి C=A+B అని నువ్వు సి లాంగ్వేజ్లో చెప్పావు. ఆ లాంగ్వేజ్లో ఇచ్చిన కమాండ్ ఎవరు తీసుకున్నారు? కంప్యూటర్ తీసుకుంది. కంప్యూటర్ చేసిన పని ఏంటి? అరే వీడు ఎడిషన్ చేయమన్నాడు మధు, A+B చేయమన్నాడు. సో వెంటనే ఏం చేస్తుంది? ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి 100+200ని ALUకి ఇస్తుంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్కి ఇస్తుంది, లేదా ప్రాసెసర్కి వస్తుంది. ప్రాసెసర్ ఏమో ఎడిషన్ చేసి వచ్చిన రిజల్ట్ని సికి అసైన్ చేస్తుంది. మరి సి ఎక్కడ? ఏం చేయాలి? సిని ఎక్కడ స్టోర్ చేయాలి? వెంటనే తను ఏం చేసుకుంటుంది తెలుసా? సిని కూడా ఈ ర్యామ్లోనే స్టోర్ చేస్తుంది. అంటే ఈ ర్యామ్లోనే సి ఉన్నట్టు ఉంచుకోండి, ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. ఓకేనా? C=300. అబ్బా, ఇదా సార్ జరిగేది కంప్యూటర్లో? మనం ఏమి ఇస్తే అది చేస్తూ ఉంటుందా? అవును. ఏకి 100 అసైన్ చేయమంటే అసైన్ చేసి తన దగ్గర స్టోర్ చేసి కూడా పెట్టుకుంటుందా? అవును. B=200 అంటే బికి 200 అసైన్ చేసి తన దగ్గర ర్యామ్లో గుర్తుపెట్టుకుంటుందా? ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ.
ర్యామ్ అనగానే మీకు మెమరీ, మీ మెమరీ గుర్తు రావాలి, గుర్తుపెట్టుకోండి. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే ఆపరేషన్ కాబట్టి, అర్థమెటిక్ ఆపరేషన్ కాబట్టి, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అని ఒకటి ఉంటుంది కదా సార్ కంప్యూటర్లో, అది చేస్తుందా? అవును, అదే చేస్తుంది. పెర్ఫార్మెన్స్ చేశాక, అదే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశాక వచ్చిన రిజల్ట్ని సిలో స్టోర్ చేస్తుంది. ఆ సిని తీసుకొచ్చి మళ్ళీ ర్యామ్లో దాచిపెట్టుకుంటుంది. ర్యామ్లో ఇప్పుడు అడుగు నాకు, అరే సిలో ఏముందిరా అని నన్ను అడిగావు అనుకో, నేనే కంప్యూటర్ అనుకో కొద్దిసేపు, 300 ఉందని చెప్పనా నేను? ఏలో ఎంత ఉందిరా అని అన్నావు అనుకో, నేనే కంప్యూటర్ అనుకో కొద్దిసేపు, నేను కంప్యూటర్ అనుకో కొద్దిసేపు, నేను చెప్పనా 100 నా దగ్గర ఉందని కదా? అది స్టోరీ. ఇప్పుడు ఏం చెప్తాను తెలుసా, కంప్యూటర్కి 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా, పెర్ఫామ్ చేసేసింది. సిలో ఏముందిరా అని నువ్వు అడగొచ్చు మళ్ళీ, అర్థమైందా? లేకపోతే మధు వేరు, కంప్యూటర్ వేరు, వాడు మనిషి వీడు మనిషి అనుకోండి, కొద్దిసేపు మనిషిలా ట్రీట్ చేయండి వాడిని, ఓకేనా? ఇప్పుడు మధు ఏమడిగాడు, 3 కమాండ్స్ చేసిందా లేదా? 4th ఏమంటదంటే, హే కంప్యూటర్ ప్రింట్ ఎఫ్ ఆర్ ప్రింట్, ఇంకా డెప్త్ చెప్పట్లేదు, కట్ చేస్తున్నాను ఇక్కడ, ప్రింట్ అని చాలే, ప్రింట్ ఏ అని అన్నాం అనుకో, ప్రింట్ అని చెప్పాలి. చెప్పడానికి డిఫరెంట్ వేస్ ఉంది. ఇదైతే యాక్చువల్ కమాండ్ కాదు, ఇది అదర్ లాంగ్వేజ్లో ఉన్న కమాండ్, లైక్ పైథాన్లో ఉన్న కమాండ్ ఇది, ఓకే? పైథాన్లో ఇలా రాస్తాం ప్రింట్ అని, సిలో అయితే ప్రింట్ ఎఫ్ అని రాస్తాం, అంతే తప్ప. ఓకే, మొత్తం చెప్పట్లేదు కానీ ప్రింట్ ఎఫ్ ఓకే అని కమాండ్ ఇచ్చా, కమాండ్ ఇచ్చి ఏని ప్రింట్ చేయి అని చెప్పా, అంతే. కంప్యూటర్ ఏం చేస్తుంది తెలుసా, ర్యామ్లో ఏ ఉందని వెతుక్కుని, ఓ ఏ ఉంది, ఏలో ఎంత ఉంది 100, వెంటనే ఏం చేస్తుంది తెలుసా, అది నీకు ప్రింట్ చేసి చూపిస్తుంది. నువ్వేం చెప్తే అది చేస్తుంది, చూసావా కంప్యూటర్. మళ్ళీ ప్రింట్ బి అని మళ్ళీ ఇంకో కమాండ్ ఇచ్చావు, నీకు ప్రింట్ బిని ప్రింట్ చేసి చూపిస్తుంది. ప్రింట్ సి ఆర్ ప్రింట్ ఎఫ్ సి అని అన్నావు, సిని ప్రింట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి రా, మీరు సి లాంగ్వేజ్ నేర్చుకొని ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు? అర్థమైంది ఏమన్నా? క్లియర్గా అర్థమైందా? సి లాంగ్వేజ్ నేర్చుకొని నువ్వు చేసే పని ఏంటి? మాట్లాడడం సార్. ఎవరితో మాట్లాడుతావు? ఏం ఎవరితో మాట్లాడు? కేసీఆర్తో మాట్లాడతావా? మా జగనన్నతో మాట్లాడతావా? లేకపోతే నమస్కారం మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతావా? అర్థమైందని చెప్పేది? ఎవరితో మాట్లాడడానికి సి లాంగ్వేజ్ నేర్చుకున్నావు? కంప్యూటర్తో సార్. కంప్యూటర్తో మాట్లాడడం ఇంత ఈజీనా? నిజంగా చాలా ఈజీ, నిజంగా చాలా ఈజీ. ఇట్స్ వెరీ 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 ఈజీ. దట్స్ వాట్ యూ హ్యావ్ టు నో. దాట్స్ నైస్. బాగుంది సార్, బాగా చెప్పారు, క్లియర్గా అర్థమైపోయింది కంప్యూటర్తో మాట్లాడడానికి లాంగ్వేజ్ నేర్చుకోవాలని. నౌ ద క్వశ్చన్ ఈస్ ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్. ఏంట్రా డౌట్ అంటే, నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఇంగ్లీష్ లేదా తెలుగు మిక్స్ చేసి, నేను ఒక చిన్న డౌట్ అడుగుతా సార్, మీరేమనుకోకపోతే. అడుగునాన్నా అని చెప్పిన, నువ్వు అన్నావు సార్ తెలుగు లాంగ్వేజ్లో మొత్తం 56 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఓకే, అచ్చులు హల్లులు మొత్తం కలిపి 56 ఉన్నాయి కదా, ఆ 56 క్యారెక్టర్స్ యూజ్ చేసే కదా తెలుగులో మనం వర్డ్స్ ఫామ్ చేస్తాం. వెళ్ళు, రా, బాగున్నావా, బాగున్నారా, అర్థమైందా, ఇట్లాంటివన్నీ మనం ఫామ్ చేస్తాం. సో మరి ఇంగ్లీష్లో అయితే 26 లెటర్స్. సో ఇంగ్లీష్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 26 ఉన్నాయి. తెలుగులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 56 ఉన్నాయి. అవునా కదా? మరి సి లాంగ్వేజ్లో అలాగే ఏమన్నా ఇక్కడ ఉన్నట్టే ఉంటాయా? లాంగ్వేజ్ అన్నాక యు నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఓకే? లాంగ్వేజ్ అన్నాక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా లాంగ్వేజ్ కావచ్చు, లాంగ్వేజ్ అన్నాక ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఏం విషయం గుర్తుపెట్టుకోవాలి సార్? అక్కడ కూడా ఇక్కడ అచ్చులు హల్లులు ఉన్నట్టు, అక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నట్టు, ఇక్కడ కూడా ఒక క్యారెక్టర్ సెట్ ఉండాలి. ఏముండాలి? క్యారెక్టర్ సెట్ ఉండాలి. అంటే సార్ ఇంగ్లీష్ క్యారెక్టర్ సెట్ ఎనీ సార్? 26 characters. Sir, can you tell me how many characters are there? Telugu character set any sir? Telugu character set any? అంటే తెలుగులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 54 or 56? ఓకే 56. అలులు తీసేస్తే 54 అనుకుంటా, అవి కూడా ఉన్నాయి అనుకుందాం. 56 క్యారెక్టర్స్. మరి
సి లాంగ్వేజ్లో ఎన్ని ఉంటాయి సార్? సి లాంగ్వేజ్లో ఎన్ని ఉంటాయి? ఇంగ్లీష్, తెలుగు 26, 56 కదా, ఇక్కడ 256 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? టోటల్ 256 ఉంటాయి. అది అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సార్ ఇక్కడ? అవును, ఎక్కువే ఉంటాయి, కొద్దిగా 256 క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో A to Z లెటర్స్ ఉంటాయి, అంటే ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఉంటాయి. 0 to 9 నంబర్స్ ఉంటాయి. కామా అని, సెమీకోలన్ అని, ఏమని చెప్తాం, డాలర్ సైన్ కానీ, హ్యాష్ కానీ. ఇక్కడ చూడు, కీబోర్డ్ కనుక మీరు చూసుంటే కీబోర్డ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అక్కడ ఉన్నట్టే లెక్క. ప్రతి క్యారెక్టర్ సి లాంగ్వేజ్లో ఉంది. అర్థమైందా? సో A to Z క్యాపిటల్ లెటర్స్ 26, A to Z స్మాల్ లెటర్స్ ఇంకో 26, 0 to 9 10 నంబర్స్. అవి కాకుండా కామా అని, సింగిల్ కొటేషన్ అని, డబుల్ కొటేషన్ అని, సెమీ కాలన్ అని, కాలన్ అని, డాట్ అని, ఇవి కాకుండా నెగేషన్ సింబల్ అని, ఎక్స్క్లామేటరీ మార్క్, @ సింబల్, హ్యాష్, డాలర్ సైన్, పర్సంటేజ్, క్యాప్ సింబల్, అండ్ ఆపరేటర్, స్టార్, మల్టిప్లికేషన్, ఓపెన్ క్లోజ్, పెయిర్ ఆఫ్ పారెంథసిస్, పెయిర్ ఆఫ్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, పెయిర్ ఆఫ్ కర్లీ బ్రేసెస్, మీసాల బ్రాకెట్లు అంటారే అవి. ఇట్లా చాలా ఉన్నాయి చూడు. ప్లస్ కి, మైనస్ కి, ఈక్వల్ టు సింబల్ కానీ, ఇట్లా చాలా 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 సింబల్స్ ఉన్నాయా లేదా? ఇవన్నీ కలిపి, ఇవి కొన్ని అయితే, ఇవి కాకుండా కొన్ని గ్రాఫికల్ క్యారెక్టర్స్ అని కొన్ని ఉంటాయి దీంట్లో. అట్లా మొత్తం కలిపి 256 క్యారెక్టర్లు ఉంటాయి. బై యూజింగ్ దోస్ క్యారెక్టర్స్ వీ కెన్ ఫార్మ్ వర్డ్స్. బై యూజింగ్ దోస్ వర్డ్స్ వీ కెన్ ఫార్మ్ సెంటెన్సెస్. బై యూజింగ్ దోస్ సెంటెన్సెస్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్. ఇక్కడ ఎలా అయితే మనిషితో మనం మాట్లాడతామో అక్కడ కూడా అలానే మాట్లాడొచ్చు. అర్థమైందా? నేను ఇందాక చూపించిన ఆ ఇన్స్ట్రక్షన్ మీరు చూస్తే, ఇదిగో ఇలా ఇచ్చాను కదా, ఇంట్ INT 3 ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్సేగా. ఇది ఒక వర్డ్, ఇది ఏ అనేది ఇంకొక సపరేట్, ఈక్వల్ టు అనేది ఇంకొకటి, 100 అనేది ఇంకొకటి. ఇక్కడ మొత్తం ఎన్ని యూజ్ చేస్తుంది తెలుసా? ఇది ఒక సెంటెన్స్ లెక్క నువ్వు ఫీల్ అవ్వాలి. అర్థమైందా? ఇది ఒక సెంటెన్స్ లెక్క ఫీల్ అవ్వాలి. అర్థమైందా? యా, అంటే ఎలాగా, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి, ఇది వేరు. మొత్తం అక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 and 5. దాని సెమీకోలన్ సపరేటర్ అంటారు. 100 అనేది వాల్యూ, ఈక్వల్ టు అనేది ఆపరేటర్, ఏ అనేది వేరియబుల్, ఇంట్ అనేది కీవర్డ్ అంటారు. అట్లా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 వర్డ్స్ లెక్క నువ్వు ట్రీట్ చేయవాటిని. 5 వర్డ్స్ లెక్క ట్రీట్ చేసి ఆ 5 వర్డ్స్ ని కంబైన్ చేసి ఒక స్టేట్మెంట్ రాసావు. దాన్ని ఇన్స్ట్రక్షన్ అనొచ్చు, స్టేట్మెంట్ అనొచ్చు, కమాండ్ అనొచ్చు. రైట్? ఇప్పుడు తెలుగులో ఒక కమాండ్ ఇవ్వు నాకు. నువ్వు ఇచ్చే కమాండ్, ఒక్కసారి నవ్వండి సార్. ఆహా, సార్ మీరు నవ్వాల్సిందే అని ఒక కమాండ్ ఇచ్చావు, అని నవ్వే. సార్ నవ్వాల్సిందే అంటే ఎంత పెద్ద వర్డ్, కలెక్షన్ ఆఫ్ వర్డ్సా, ఒక వర్డ్ అది? అవునా? ఇంకొక ఆర్డర్ ఇచ్చాను, ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళండి సార్ అన్నావు. బాగా మామూలుగా కదా కమాండ్ ఇచ్చినాం, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. లేకపోతే సార్ మీరు సంథింగ్ లైక్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి సార్ అన్నావు. ఏదో ఒకటి. ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ కాదా? నాకు ఇవ్వట్లేదా మీరు? ఇన్స్ట్రక్షన్ అంటే ఒక వర్డ్తో అయిపోద్దా? చెప్పండి, అవ్వదు కదా. ఇక్కడ కూడా అంతే, ఇదొక వర్డ్ లెక్క, లేదా అదొక థింగ్, ఇదొక థింగ్, ఇది ఇంకో థింగ్, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి. వీటినే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమంటారంటే, అర్థం కాకపోయినా పర్లేదు, ఊరికి నేను చెప్తున్నా, టోకెన్స్ అంటారు వీటిని. int is a token, a is a token, equal to is a token, 100 is a token, semicolon is a token. అంటే ఇక్కడ వర్డ్స్ అని అంటామే, అట్లా ఇక్కడ ఏమంటారు? టోకెన్స్ అంటారు. ఆ కలెక్షన్ ఆఫ్ టోకెన్స్ తో ఒక స్టేట్మెంట్ ఫామ్ చేయొచ్చు. అర్థమైందని చెప్పింది. అంటే మనకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఇప్పుడు కొంతైనా క్లారిటీ వచ్చి ఉండాలి, అంత డెప్త్ రాకపోయినా పర్లేదు, కొంత క్లారిటీ వచ్చి ఉండాలి. మీరు ఎలా ఫిక్స్ అవుతారు చూడండి. బై యూజింగ్ క్యారెక్టర్స్ వీ కెన్ ఫార్మ్ వర్డ్స్. వీ కెన్ ఫార్మ్ వర్డ్స్. By using these Telugu characters also we can form words. That's what I'm saying here. By using C language 256 characters, by using those 250 characters also I can form words. But here those are not words, those are tokens.
we can form tokens just like words. మనం మామూలుగా అయితే వర్డ్స్ అంటాం, ఇక్కడ ఏమంటారు టోకెన్స్ అంటారు. అంటే ఇక్కడ మనం ఫామ్ చేసేది వర్డ్స్ అంట. వేటిని యూస్ చేసి చెప్పండి ఫార్మ్స్ ని, అంటే వర్డ్స్ ని ఫామ్ చేసేది వేటిని యూస్ చేసి, ఈ క్యారెక్టర్స్ యూస్ చేసి. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నా నీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ టోకెన్స్ లో ఒక టోకెన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో అని చెప్పా, అది ఒక వర్డ్ ఎగ్జాంపుల్ అది కదా ఇంగ్లీష్లో. మరి ఇక్కడ ఎట్లా చెప్తావు తెలుగులో? ఇక్కడ తెలుగు ఇప్పుడు టైప్ చేయడం కుదరదు, కానీ మీకోసం తెలుగు చూపించాల్సిందే. అందుకోసం ఏదో ఒక ఇది ఉండాలి, ఇంగ్లీష్ టు తెలుగు. యా, దిస్ వన్. అయిపోయి యాక్సెప్ట్ చేయట్లేదు పెయింట్, ఓకేనా? అది వెళ్ళు అనుకో, ఇంకా చేసేదేం లేదు. పెయింట్ యాక్సెప్ట్ చేయట్లా, తీసుకొచ్చి ప్రింట్ చేస్తే చూపించట్లా పాపం. ఓకే కూల్. సో అయితే ఒక పని చేద్దాం, వెళ్ళు అని టైప్ చేస్తే తెలుగు అనుకో కొద్దిసేపు, ఓకేనా? ఇప్పుడు చెప్పనా, మరి ఇక్కడ ఒక వర్డ్ చెప్పనా, ఇంట్ అనేది ఒక వర్డ్ కాదా? అంతే, అర్థమైందా? దీంతో ఒక సెంటెన్స్ ఫామ్ చేయి, గో టు హోమ్, గో టు క్వారంటైన్ లేకపోతే, ఓకే? ఇంటికి వెళ్ళు, తెలుగు అనుకోండి తప్పదు, ఇక్కడ రాయడానికి కుదరట్లా, ట్రై చేశాం కానీ. ఎగ్జాంపుల్ అనమాట ఇది. దేనికి ఎగ్జాంపుల్? ఒక ఇన్స్ట్రక్షన్, ఒక కమాండ్. అది ఇంగ్లీష్లో అట్లా, తెలుగులో ఇట్లా, అదే లాంగ్వేజ్లో అయితే ఇట్లా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఇట్లా. ఇప్పుడు చెప్పండి రా, నేను రాసిన ఆ స్టేట్మెంట్ అంటున్నానే మైండ్లో, వాట్ ఈస్ ఇట్? ఇట్ ఇస్ అ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే అదర్ పాయింట్లో చెప్పాలంటే ఒక కమాండ్, ఒక ఇన్స్ట్రక్షన్. మీకు ఇస్తున్నట్టుగా ఇంటికి వెళ్ళు అంటే ఏంటి? మీరు చెప్తున్నట్టు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్టుగా, ఇంటికి వెళ్ళరా బాబు అని గట్టిగా చెప్పాను, హే ఇంటికి వెళ్ళు అని చెప్పాను అనుకో, అది ఓ రకంగా. లేకపోతే మీ డాడీ ఉన్నారు, సీరియస్గా ఏదో చెప్పాలనుకుంటాను, ఇంటికి వెళ్ళాల్సిందే, లేకపోతే అరే అసలే కరోనా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, బయటకు వచ్చి నేడు గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, అవునా కదా? దట్ ఈస్ అ కమాండ్, అవునా? అట్లా ఇలా కమాండ్స్ ఇస్తాం. ఇంకొక విషయం చెప్తా చివరిగా, దగ్గరకు వచ్చాను. నేను చెప్పాలనుకున్నది ఏంటో మీకు చెప్పేస్తున్నా. ఓకేరా, ఇప్పుడు చూడండి అన్న. ఓకే ఇది అవసరంలా, ఇది అప్పుడే ఎండ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడరా, మరి ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్తో ఏం ఫామ్ చేయొచ్చు సార్? ఈ సెంటెన్స్ అనొచ్చా చిన్నది? వీటితో ఏం ఫామ్ చేస్తాం? ఒక పారాగ్రాఫ్ ఫామ్ చేయొచ్చా? అవునా? బై యూజింగ్ సెంటెన్సెస్ we can form paragraphs కదా? అట్లానే ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ఫామ్ చేయొచ్చా తెలుగులో? ఏంటంటే ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మధు ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ బయట తిరిగి వచ్చాడు కాబట్టి కరోనా వచ్చింది. ఆ కరోనా వీడికి కూడా ఎఫెక్ట్ అయింది. వాళ్ళ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ కరోనా వచ్చింది. వాళ్ళందరూ ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నారు అనేది ఏంటి? అర్థమైందా? అదొక పారాగ్రాఫ్. అలాగా తెలుగులో నేను తయారు చేయొచ్చు. మరి సి లాంగ్వేజ్లో ఎట్లా తయారు చేస్తామంటావా? ఇదిగో ఇందాక ఇచ్చాను ఇన్స్ట్రక్షన్, ఇంట్ ఏ ఈక్వల్ టు 100, ఇంట్ బి ఈక్వల్ టు 100, ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి. ఆ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిపి ఒక పారాగ్రాఫ్ లెక్క నాకు ఒక టాస్క్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. అర్థమైందా? అలా ఇప్పుడు నేను రాసిన స్టేట్మెంట్స్ ఏంటో ఒకసారి చూడు. పారాగ్రాఫ్ అంటే అర్థమైంది కదా? ఇందాక చెప్పింది ఇంట్ ఏ ఈక్వల్ టు 100 1 sentence, int b is equal to 200 second sentence, int c is equal to a plus b third sentence, printf a
అది printf ని కొద్దిగా మార్చి రాయాలి. అప్పుడే మీకు చెప్పిన అనవసరం అని చెప్పట్లేదు. printf a, printf b ఇట్లా C లో రాశాను అనుకుందాం. printf c. ఇప్పుడు మొత్తం కలిపి ఏంట్రా ఈ ప్రోగ్రామ్ అంటే మనం రాసింది ఏంటి? ఈ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సేగా, అవునా? అది కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్సేగా, లేదా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెసేగా. మరి కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ని ఏమంటారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అనేది చెప్పాలనేది నా ఇంటెన్షన్. అందుకని ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. దీన్ని ఏమంటారు తెలుసా? ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్. దీన్నే ప్రోగ్రామ్ అంటారండి. ప్రోగ్రామ్ రాయటం అంటే అంత ఈజీనా చూడండి, అసలు నిజంగా చాలా ఈజీ తెలుసా. ఇప్పుడు చెప్పండి రా బంగారం, సి లాంగ్వేజ్ నేర్చుకుని ప్రోగ్రామ్స్ రాయగలమా? అబ్సల్యూట్లీ వీ కెన్ రైట్ ప్రోగ్రామ్స్. మరి ఈ పారాగ్రాఫ్స్ అన్నాను కదా, కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఏమంటారు? ఇక్కడ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఏమంటారు? క్యారెక్టర్స్ నుంచి వర్డ్స్ ఫామ్ చేస్తాం, వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం, సెంటెన్సెస్ నుంచి పారాగ్రాఫ్స్ ఫామ్ చేస్తాం. ఓకే, ఐ గాట్ ఇట్. నౌ ద క్వశ్చన్ ఇస్, ఈ పారాగ్రాఫ్తో ఏం ఫామ్ చేస్తావు ఇక్కడ అంటే నేనేం చెప్పాలనుకున్నా, ఈ ప్రోగ్రామ్స్తో ఏం ఫామ్ చేస్తావు? కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని ఎస్ఏ అనొచ్చు. ఇక్కడ కూడా ఎస్ఏస్ ఉంటాయి, అవునా? మరి నేను అంటున్నా, మరి కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని అంటే అక్కడ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ పారాగ్రాఫ్ లెక్క, అర్థమైందా? మరి కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఏమంటారు సార్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఏమంటారు? సాఫ్ట్వేర్ అన్నారు. వాట్ ఈస్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని అంటాం. ఇప్పుడు చెప్పరా, సి లాంగ్వేజ్ నీకు వచ్చు అనుకుందాం, సి లాంగ్వేజ్ నీకు వచ్చు అనుకుందాం, నేర్చేసుకున్నాం. సి లాంగ్వేజ్తో ఇదిగో ఇలా ఈ క్యారెక్టర్స్తో ఇలా వర్డ్స్ ఫామ్ చేసి, ఆ వర్డ్స్తో సెంటెన్సెస్ ఫామ్ చేసి, ఆ కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్నే ప్రోగ్రామ్ అంటున్నాం, ఆ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏమంటున్నాం? సాఫ్ట్వేర్ అంటున్నాం. నీ గోల్ ఏంటన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం కాదా? అంటే సి లాంగ్వేజ్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? ఉన్నాయి, అవ్వచ్చు. బై యూజింగ్ సి ఆల్సో వీ కెన్ డెవలప్ సాఫ్ట్వేర్స్. దట్స్ ఇట్. సో మనం ఎక్కువ థింక్ చేస్తున్నాం, అంతే, ఎక్కువ థింక్ చేస్తున్నాం, ఓవర్ థింక్ చేస్తున్నాం. రాదేమో, టఫ్ ఏమో. అరే చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు, మీకు చెప్తే నమ్మరు. ఈవినింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అయి ఉంటుంది మొత్తం కలిపి. వాళ్ళు ప్రోగ్రామ్స్ రాసేస్తున్నారు ఓన్గా. నేను చెప్పి నీ గుర్తుపెట్టుకుని రాస్తున్నారు. రాయగలగడం ఒక స్టెప్ ఎక్కేసినట్టే, ఒక స్టెప్లోకి వచ్చేసాం. ఓకే, స్టెప్ బై స్టెప్ మనం ఇంప్రూవ్ అయిపోవచ్చు. చెప్పింది రాయటం ఒక లెవెల్, ఆ చెప్పింది అర్థం చేసుకున్న తర్వాత తను ఓన్గా థింక్ చేసి రాయడం సెకండ్ లెవెల్. ఇప్పుడు ఆ సెకండ్ లెవెల్కు మెల్లగా ఎంటర్ అవుతున్నారు వాళ్ళు, అంతే. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ పిల్లకాయలు కూడా చేస్తారు. అందులో ఇద్దరు 6th క్లాస్, ఇద్దరు 4th క్లాస్ ఆ బ్యాచ్లో ఉంది. మిగిలిన వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ తక్కువ టైమే చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాసే కాబట్టి కొద్దిగా ఐడియా వచ్చింది మనకి. సి లాంగ్వేజ్ దేనికి? సి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కంప్యూటర్తో మాట్లాడడానికి. కంప్యూటర్తో మాట్లాడాలంటే ఆ 256 క్యారెక్టర్స్లో కొన్ని క్యారెక్టర్స్ అయినా పర్ఫెక్ట్గా డైలీ వాడేవి యూజ్ చేసేవి తెలియాలి. వాటిని యూజ్ చేసి ఈ సెంటెన్సెస్ ఫార్మేషన్ ఉందే, అంటే స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్మెంట్స్ని ఎలా ఫామ్ చేయాలో మీకు తెలియాలి. అది ప్రాక్టీస్ మీద ఈజీగా వచ్చేస్తుంది. ఆ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటాం. ఆ ప్రోగ్రామ్స్ని ఒక ప్రోగ్రామ్ లేదా మోర్ దాన్ వన్ ప్రోగ్రామ్ని కలిపి సాఫ్ట్వేర్ అనొచ్చు. 1 or more programs. A software is nothing but 1 or more programs or collection of programs. A software is nothing but అంతే. కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఎస్ఏ అయితే, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ సాఫ్ట్వేర్ అన్నమాట, అంతే. సో రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాం. కొద్దిగా హిస్టరీ చెప్తాను. ఈవెన్ రేపటి క్లాస్లోనే ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేస్తా. థియరీలు చెప్పొచ్చు, 2-3 రోజులు చెప్పొచ్చు థియరీ, అర్థమైందా? కరెక్ట్ కాదు. ఊరికినే థియరీ చెప్తే గుర్తుండడం కరెక్ట్ కాదు. ఆ థియరీ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టీచ్ చేస్తూ ఉంటే దారిలో వచ్చి అట్లా వచ్చేసేయాలి, మనతో పాటు ట్రావెల్ చేయాలి, అర్థమైందా? ఆ థియరీ కూడా రావాలి త్రూ ఆర్
ఇది ఒక జర్నీ అనుకుంటే, సి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది జర్నీ అనుకుంటే, ఈ జర్నీలో కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటే ఆ థియరీ కూడా మనతో పాటు రావాలి. అలా చెప్పడానికి ట్రై చేస్తా. అంటే డిఫరెంట్ స్టైల్ అని చెప్పాను ఇదే. ఒక కాన్సెప్ట్ తీసుకుంటాను, ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాను, ఆ ప్రోగ్రామ్తో పాటు అవసరమైన థియరీ వస్తూ ఉంటుంది. అట్లా చెప్తాం. సో డిఫరెంట్గా చెప్దాం. సో ఐఎమ్ గోనా క్లోజ్ దిస్ సెషన్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. అడగొచ్చు మీరు కావాలంటే. ప్రస్తుతానికి ఇదిగో స్టాప్ చేస్తున్నా రికార్డ్ చేసిన సెషన్ కూడా. This conference will now be recorded. అప్పుడే ప్రింట్ ఆఫ్ అవి చెప్పడం ఎందుకని, ఎందుకంటే ప్రింట్ ఆఫ్ అలా రాయకూడదు చెప్పాను కదా, అలా కాదు కొద్దిగా మార్చాలని చెప్పాను కదా. ఓకే, అయితే ఏమి అర్థం కాకపోయినా అట్లా చూడండి, ఎలా చేస్తాం చూపిస్తా. దీనికి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. C++ టర్బో C++ ఎమ్యులేటెడ్ అని ఉంది నా దగ్గర, చూడండి. C++ ఎమ్యులేటెడ్ టర్బో C++ అని. C++ ఎడిటర్స్లో సి ప్రోగ్రామ్స్ చేయొచ్చు, C++ ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు. ఇది ప్రస్తుతానికి C++ ఎడిటరే. దీంట్లో C++ IDE 3.0 అని ఉంది చూసా, సి కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నా. జస్ట్ అ మూమెంట్. I think I need to, yes, now we'll start the session. తను మీరు చెప్పిన కోడే ఒకసారి రాసి చూపించండి సార్ అని అడిగారు కదా, మాధవ్ అడిగాడు కదా. సో మాధవ్ కోసం ఈ చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఫుల్ స్క్రీన్ లో ఫుల్ స్క్రీన్ రాలేదా మీకు? రాలేదు, మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేశానే. స్లోగా ఉందేమో యాక్సెసింగ్. లేదు సార్, అది ఇంకా చిన్నగానే ఉంది సార్. జూమ్ చేసుకోవాలి సైట్, లేదంటే రాదు. డైలీ చెప్తున్నాను క్లాస్ ఇందులోనే. ఇట్స్ ఓకే సార్, చెప్పండి. మిగిలిన వాళ్ళకి, రిమైనింగ్ స్టూడెంట్స్, ఇది ఇంకా చిన్నగా ఉందా, కరెక్ట్ గా ఫుల్ స్క్రీన్ వస్తుందా మీకు? చిన్నగానే ఉంది సార్. ఓ, అంటే సార్ పైన మీ స్క్రీన్ కనబడుతుంది, కింద మీ వీడియో కనబడుతుంది. అంటే సార్ మధు సార్, సార్ ఫోన్ టర్న్ చేయమనండి సార్. సార్ మనకి ఇక్కడ జూమ్ చేసుకునే ఆప్షన్ ఉంది సార్. మన వీడియో కూడా తీసేసాను అది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇలా కూడా ట్రై చేద్దాం. ఒకసారి ఫోన్ అనుకుంటా, ఫోన్ లో చూస్తున్నారా? ఫోన్ అంటే టర్న్ చేయండి ఇలా హారిజాంటల్ గా అనుకుంటా. హారిజాంటల్ గా ట్రై చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఓకే, హారిజాంటల్ గా ట్రై చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుందంటే చూడండి. ఓకేనా? ఓకే సార్, చెప్పండి. ఓకే, గుడ్ దెన్ ఇట్స్ ఓకే. యా, సో ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఆ ఎక్స్ట్రా లైన్స్ మీరు పట్టించుకోకూడదు. నేను రాసిన ఆ యాక్చువల్ కోడ్ మాత్రం చూడండి. సారీ, ఇదిగో int a equal to 100, int b equal to 200, int c is equal to a plus b. ఎంటర్. కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా రాయాలి, ఇలా రాయాలి. ఎందుకు అనేది ఇప్పుడు ఏం అడగొద్దులే, తర్వాత చూసుకోండి. ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకు. ఈ లైన్ కూడా అడగొద్దు నాకు ఇప్పుడేమి. ఓకేనా? ఎందుకు అడగొద్దు అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయం, ముందు ప్రోగ్రామింగ్లోకి వెళ్ళాలి కదా. ఇది కూడా అవసరం లేదు యాక్చువల్గా, అంతే. ఓకే, సో ఇది ప్రోగ్రామ్. మనం అనుకున్న స్టేట్మెంట్స్ ఇదిగో ఈ 3 ప్లస్ ఈ 3 కదా, రాసానా? అంతే, అయిపోయింది కదా. నిజంగా అది కరెక్టా నేను చెప్పింది? అంత ఈజీగా రన్ అయిపోతుందా? ఎస్. CLRSL యూజ్ చేశానా? యూజ్ చేస్తే ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. యా, సో సి ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. 100, 200, 300 ప్రింట్ అయిందా? ఒకే లైన్లో ప్రింట్ అయినాయి. అది కాకుండా న్యూ లైన్లో మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు తర్వాత. 100 అదుగో, పక్కనే 200 ఉంది, ఆ పక్కనే 300 ఉంది. క్లియర్?
న్యూ లైన్కి మూవ్ చేసేయాలనుకుంటే ఇట్లా ఇస్తే చాలు. ఏ ప్రింట్ అయ్యాక న్యూ లైన్లోకి వెళ్ళి బి ప్రింట్ అయింది, బి ప్రింట్ అయ్యాక న్యూ లైన్లోకి వెళ్ళి సి ప్రింట్ అయింది. ఇప్పుడు చూడు అది. తర్వాత ఇక్కడ ఏ ఈక్వల్ టు అని, బి ఈక్వల్ టు అని, సి ఈక్వల్ టు అని ఇచ్చుకోవచ్చు. అది అట్లా వస్తుంది. చూడు మనం కంప్యూటర్కి ఏం చెప్పాం అది చేస్తుంది అంతే. మనం అనుకున్నది అయినట్టేనా? ఏదైతే మనం చెప్పాలనుకున్నామో కంప్యూటర్తో మాట్లాడుతున్నట్టేనా మనం? ఎస్. ఇంకా రేపు క్లియర్గా ఇంకా న్యూ పాయింట్స్ తెలుస్తాయి. ఓకే, చాలా న్యూ పాయింట్స్ తెలియాలి. ఇంకా ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది, మిగిలే ఉంది. ఓకే, ఆ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకుంటూ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసుకుంటూ ఫస్ట్ డే నుంచే ప్రోగ్రామ్స్ ఇంట్రొడక్షన్, ప్రోగ్రామ్స్ ఇంట్రొడక్షన్, అది ఇది మిక్స్ చేస్తూ చెప్తూ ఉంటా. ఫస్ట్ డే నుంచి ప్రోగ్రామ్ అనుకో, ఫస్ట్ డే నుంచి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అందుకని. ఓకే గుడ్. బట్ ఇంట్రొడక్షన్ ఏది మిస్ చేయను. అందరూ ఇంట్రొడక్షన్ చెప్పాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు, కానీ సీని మాత్రం కొద్దిగా డిఫరెంట్గా స్టార్ట్ చేస్తున్నా. ప్రోగ్రామ్తో పాటు ఇంట్రొడక్షన్ ప్యారల్గా వెళ్తూ ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ కొద్దిగా ఇంట్రొడక్షన్, ఇంకో ప్రోగ్రామ్ కొద్దిగా ఇంట్రొడక్షన్, అట్లా ఇంట్రొడక్షన్ కవర్ అయితే ఇది కూడా కవర్ అయితే అట్లా చెప్పబోతున్నా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ టైమింగ్స్ 7 to 8. ఇంకా వేరే బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఒకవేళ ఈ టైమింగ్ అస్సలు కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో బ్యాచ్ ప్లాన్ చేద్దాం. దట్స్ ఇట్, సరిపోతుంది. ఈ టైం ఫిక్స్ చేద్దాం. కొంతమంది కుదిరేటట్టు ఉంది కదా, అది కూడా మార్నింగ్ ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది మైండ్. ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది, ఏది చెప్పినా అర్థమైంది, అంత బాగుంటుంది మైండ్. ఈవెన్ ఎవరికైనా మొబైల్ ఫోన్ ద్వారా కనుక మీరు వింటున్నారు అనుకో క్లాస్, ఈవినింగ్ అయ్యేసరికి మీరు మొబైల్ డేటా వాడేశారు అనుకో, ఇంకా నువ్వు సి క్లాస్ సరిగ్గా వినలేవు. దాని బదులు మార్నింగ్ లేవంగా అని ప్రశాంతంగా మొబైల్ డేటా ఫుల్గా ఉంటే ఆ రోజుకి క్లాస్ బాగా వినొచ్చు. సో అది కూడా ఒక అడ్వాంటేజే. ఒకసారి ఆలోచించుకోండి. లేదు తప్పదంటే వేరే ఆప్షన్స్ లేవు, మాకు మార్నింగ్ అసలు కుదరదు అనుకుంటే వేరే టైమింగ్స్లో ఒక బ్యాచ్ ప్లాన్ చేద్దాం. ఓకే కూల్.